మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమా దేవర రిలీజ్ అయి నిన్న గురువారంతో 7 రోజులు అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 98 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 45 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 26 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 16 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 12 కోట్లు, గుంటూరు నుంచి 21 కోట్లు, కృష్ణా నుంచి 14 కోట్లు, ఇక నెల్లూరు నుంచి 10 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారంలో దేవర సినిమా 172 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 29 కోట్లు, తమిళనాడు నుంచి 7 కోట్లు, కేరళ నుంచి 1,60,00,000, ఇక హిందీ నుంచి 50 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 64 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా దేవర సినిమా మొదటి వారంలో 342 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 49 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి దిల్ రాజు 44 కోట్ల కొంటే 5 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది తెలంగాణలో. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 22 కోట్ల కొంటే ఇక్కడ 22.5 కోట్లు వచ్చాయి, అంటే 50 లక్షల లాభాలతో రాయలసీమలో హిట్ అయింది. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు 12.5 కోట్ల కొంటే ఇక్కడ 13 కోట్ల షేర్ వచ్చింది, అంటే 50 లక్షల లాభాలు ఉత్తరాంధ్రలో. ఇక్కడ కూడా దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఇక ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 7.5 కోట్ల కొంటే ఇక్కడ 8 కోట్ల షేర్ వచ్చింది, అంటే ఇక్కడ 50 లక్షల లాభాలు మొదటి వారంలోనే. ఇక వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 6.5 కోట్ల కొంటే 6.5 కోట్ల షేర్ వచ్చి బ్రేక్ ఈవెన్ అయ్యింది వెస్ట్ గోదావరిలో. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 8.5 కోట్ల కొంటే ఇక్కడ 10.5 కోట్లు షేర్ వచ్చింది, అంటే 2 కోట్ల లాభాలతో సూపర్ డూపర్ హిట్ అయింది గుంటూరు వరకు. ఇక కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 7 కోట్ల కొంటే ఇక్కడ 7 కోట్ల షేర్ వచ్చింది, బ్రేక్ ఈవెన్ అయ్యింది కృష్ణాలో. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 4 కోట్ల కొంటే 5 కోట్ల షేర్ వచ్చింది, అంటే 1 కోటి లాభాలతో సూపర్ హిట్ అయింది. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో దేవర సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 112 కోట్ల కొంటే మొదటి వారంలో 122 కోట్ల షేర్ వచ్చింది, అంటే 10 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది తెలుగు రాష్ట్రాల వరకు. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు 16 కోట్ల కొంటే ఇక్కడ 15 కోట్ల షేర్ వచ్చింది, అంటే ఇంకా 1 కోటి షేర్ రావాలి కర్ణాటకలో, అంటే 2 కోట్ల గ్రాస్ రావాలి. ఇక తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్ల కొంటే ఇక్కడ 4 కోట్ల షేర్ వచ్చింది, ఇంకా 2 కోట్ల షేర్ రావాలి తమిళనాడులో, అంటే 4 కోట్లు గ్రాస్ రావాలి. ఇక కేరళ డిస్ట్రిబ్యూటర్లు 1 కోటి కొంటే ఇక్కడ 85 లక్షల షేర్ వచ్చింది, ఇంకా 15 లక్షల షేర్ రావాలి కేరళలో, అంటే మరో 30 లక్షలు గ్రాస్ రావాలి. ఇక హిందీ డిస్ట్రిబ్యూటరు మన కరణ్ జోహర్ ధర్మ ప్రొడక్షన్స్లో 20 కోట్ల కొంటే ఇక్కడ 25 కోట్ల షేర్ వచ్చిందండి, అంటే 5 కోట్ల లాభాలు హిందీలో సూపర్ హిట్ ఇక్కడ. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు ఈ సినిమాని 27 కోట్ల కొంటే ఇక్కడ 32 కోట్ల షేర్ వచ్చింది మొదటి వారంలో, అంటే 5 కోట్ల లాభాలతో ఓవర్సీస్లో సూపర్ డూపర్ హిట్ అయింది. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా దేవర సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 182 కోట్ల కొంటే మొదటి వారంలో 199 కోట్ల షేర్ వచ్చింది, అంటే 17 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఈరోజు శుక్రవారం కలెక్షన్స్ కొద్దిగా తగ్గిన కొత్త సినిమాలు కూడా ఉన్నాయి. ఇక రేపు శని ఆదివారాల్లో సినిమా ఖచ్చితంగా 350 కోట్లు క్రాస్ అవుతుంది, 400 దగ్గరికి వెళ్ళొచ్చు. ఇక నెక్స్ట్ వీక్లో రెండో వారంలో ఈజీగా 400 అయితే కన్ఫర్మ్డ్గా వస్తుంది గ్రాసు. ఇక ఆ పైన 450, 500 వస్తుందా లేదా అనేది చూడాలి. అది మన మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమా దేవర. 300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాను 182 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 199 కోట్లు షేర్ వచ్చింది మొదటి వారంలోనే, అంటే 17 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఇక సినిమా సూపర్ హిట్ నుంచి లాభాలు పెంచుకొని బ్లాక్ బస్టరు లేదా డబుల్ బ్లాక్ బస్టర్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఓకే, బాయ్.